మామూలుగా ఎక్కడికైనా రెస్టారెంట్‌కి వెళ్తే ఆర్డర్ లేట్ వచ్చినా, అది కరెక్ట్‌గా రాకపోయినా వెయిటర్‌పై ఫైర్ అయిపోతుంటారు. ఆకలితో కూడిన ఆగ్రహంతో అసహనం ప్రదర్శిస్తుంటారు. కానీ ఇప్పుడు చెప్పబోయే రెస్టారెంట్ చాలా డిఫరెంట్. ఇక్కడ చెప్పిన ఆర్డర్ చెప్పినట్లు వస్తుందనే గ్యారంటీ లేదు. అయినా కూడా కస్టమర్‌కి కోపం రాదు. అయినా సరే ఈ రెస్టారెంట్‌లకు ఆదరణ కూడా బాగా పెరుగుతుందట. జపాన్‌లోని టోక్యోలో రెస్టారెంట్ ఆఫ్ మిస్టికెన్ ఆర్డర్స్‌గా పిలువబడే ప్రత్యేకమైన హోటల్ ఉంది. ఇక్కడ ఆర్డర్లు డెలివరీల్లో లోపాలు ఉద్దేశపూర్వకంగా అనుమతిస్తుంది. కారణం ఇక్కడ వెయిట్ స్టాఫ్ అంతా వివిధ స్థాయిలలో మతిమరుపు ఉన్న వ్యక్తులు. 2025 నాటికి జపాన్లోని ప్రతి 5గురిలో ఒకరికి మతిమరుపు ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే ఈ రెస్టారెంట్ ప్రారంభించడానికి పూర్తి కారణం అదే కాకపోయినా ఇప్పటికే ఆ సమస్య ఉన్న వారికి మాత్రం ఇక్కడ వెయిటర్స్‌గా ఉద్యోగాలు దొరుకుతాయి. ఈ రెస్టారెంట్ ఆఫ్ మిస్టికెన్ ఆర్డర్స్ అనేది జపాన్ టెలివిజన్ డైరెక్టర్ షిరో ఓగుని ఆలోచన. ఈయన దృక్పథాన్ని ఎలా చూస్తారో అది తెచ్చే సమస్యల గురించి పునరాలోచించాలనుకుని ఈ ఆలోచన చేసినట్లు చెప్తారు. ఈ రెస్టారెంట్లకు వెళ్లాలనుకునే వారికి టెరన్స్ అండ్ కండిషన్స్ పై ఒక క్లారిటీ కూడా ఇవ్వబడిందని అంటున్నారు. ఇందులో భాగంగా వెయిటర్లు ఆర్డర్లను తప్పుగా గుర్తించుకోవచ్చు, ఊహించని విధంగా వాటిని అందించవచ్చు. కొన్ని సందర్భాల్లో కస్టమర్లతో కలిసి వెయిటర్లు భోజనం కోసం కూర్చోవచ్చు. దీన్ని తప్పుగా తీసుకోవద్దు, హృదయపూర్వకంగా స్వీకరించడం అని చెప్తారంట. ఇక ఈ మిస్టికెన్ ఆర్డర్ల రెస్టారెంట్ మొదటి ఈవెంట్ 2017లో ప్రారంభమైంది. అప్పటి నుంచి క్రమం తప్పకుండా పలు వేదికల్లో నిర్వహించబడుతుంది. ఇది తొలుత క్రౌడ్ ఫండింగ్ తోనే ప్రారంభమైంది. వెబ్సైట్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా దాతల దాతృత్వంపై ఆధారపడడం కొనసాగుతుంది. ప్రస్తుతం ఇలాంటివి 8,000 కేఫ్లకు పెరిగాయని చెప్తున్నారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.